మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్ ఎంటర్ అయింది. సెమీస్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీతో చెలరేగింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్లో తలపడబోతుంది హర్మన్ ప్రీత్ సేన. ప్రత్యర్థి ఆస్ట్రేలియా తిరుగులేని విజయాలు సాధిస్తున్న టీం, డిఫెండింగ్ ఛాంపియన్. ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్ను గెలిచే టైప్. ఇలాంటి పరిస్థితిలో భారత్ ముందు భారీ టార్గెట్, ఏకంగా 339 పరుగులు లక్ష్యం. మహిళల వన్డే చరిత్రలో ఏ జట్టు ఇంత టార్గెట్ను చేజ్ చేయలేదు. కానీ ఉమెన్స్ టీమిండియా అంతకు మించి అద్భుతంగా ఆడింది. జెమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ, హర్మన్ ప్రీత్ కీలక ఇన్నింగ్స్తో టార్గెట్ను ఛేదించి హిస్టరీ క్రియేట్ చేసింది. వన్డే వరల్డ్ కప్లో 3వ ఫైనల్లోకి అడుగుపెట్టింది ఉమెన్స్ ఇండియా. అసాధారణ ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఆఖరి పోరుకు అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ లీచ్ ఫీల్డ్ దూకుడుగా ఆడి సెంచరీ కొట్టింది. ఎలిస్ పెర్రీ హాఫ్ సెంచరీతో రాణించగా యాష్లిన్ గార్డ్నర్ చివరిలో మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో శ్రీచరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. 339 టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన షఫాలి వర్మ ఎక్కువసేపు నిలవలేకపోయింది. టాప్ బ్యాటర్ స్మృతి మంధాన కూడా హీలీ సూపర్ క్యాచ్కు వెనుదిరిగింది. కానీ ఈ దశలో జతకలిసిన జెమిమా, హర్మన్ అద్భుతంగా ఆడారు. 57 బంతుల్లో జెమిమా, 65 బంతుల్లో హర్మన్ హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు. భారీ పార్ట్నర్షిప్ తర్వాత ఎట్టకేలకు హర్మన్ను అవుట్ చేయగలిగింది ఆసీస్. జెమిమా మాత్రం ఎక్కడా తగ్గకుండా దూకుడుగా ఆడింది. 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఆమె దీప్తి శర్మ, రిచా, అమన్జోత్ సహకారంతో టీంను విక్టరీ దిశగా నడిపించింది. చివరకు అమన్జోత్ షాట్తో టీంలో సంబరాలు హోరెత్తాయి. జెమిమా టీమిండియాలో చోటా ప్యాకెట్ బడా ధమాకా టైప్. దేశవాళీ క్రికెట్లో ఎంట్రీ ఓ సైక్లోన్. 2012లో ఆమె అండర్-19 జట్టులోకి రావడం అప్పట్లో ఓ సంచలనం. వచ్చి రాగానే పరుగులు చేయడం ఒక విషయమైతే అప్పటికే ఆమె స్పోర్ట్స్ ప్లేయర్ కావడం మరో హైలైట్. 7 ఏళ్ల వన్డే కెరీర్, తొలి వన్డే ప్రపంచ కప్, టోర్నీకి ముందు చక్కటి ఫామ్. కెరీర్లో 2 సెంచరీలు ఈ ఏడాదే వచ్చాయి. కానీ వరల్డ్ కప్లో వరుస వైఫల్యాలు. తొలి 3 మ్యాచ్లలో 2 డకౌట్లు. మీడియాతో మాట్లాడినంతసేపు కూడా క్రీజ్లో నిలవడం లేదని కామెంట్లు. ఆట కంటే పాటలు, డ్యాన్సులపైనే దృష్టి అనే విమర్శలు. ఒక మ్యాచ్లో ఆడించకుండా పక్కన పెట్టేశారు కూడా. కానీ జెమిమా రోడ్రిగ్స్ తన లైఫ్లో అత్యంత విలువైన ఆటను, అసలు వేదిక, అది ఆస్ట్రేలియాపై ఆడింది. జెమ్ లాంటి ప్రదర్శనతో తన స్టామినాను చూపించింది. సెంచరీ దాటి అలసటతో బాధపడుతున్న చివరి వరకు పోరాడి మరిచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్తో చరిత్ర సృష్టించింది. రెండున జరిగే ఫైనల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని క్రికెట్ లవర్స్ ఆశిస్తున్నారు.